హాయ్ ఆల్, ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ టొమాటో కర్రీ. ఈ చిక్కుడుకాయ టొమాటో కర్రీ ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకున్నాను. ఇందులో పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. పోపు దినుసులని చక్కగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా వేపుకోవాలి. వేగిపోయాక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. ఆనియన్స్ అంతా చక్కగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాయి. కట్ చేసి పెట్టుకున్న 4 టొమాటోస్ని వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్నాక టొమాటో ముక్కలన్నిటినీ కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల టొమాటోస్ తొందరగా మగ్గి సాఫ్ట్గా అవుతాయి. కర్రీ కూడా తొందరగా కుక్ అవుతుంది. 1 మినిట్ తర్వాత లిడ్ తీసి టొమాటోస్ని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. వన్ మినిట్ తర్వాత లిడ్ తీస్తున్నాను. టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయినాయి. ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న చిక్కుళ్ళని వేస్తున్నాను. ఈ చిక్కులని మొత్తం కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చక్కగా కలుపుకొని 1 మినిట్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వన్ మినిట్ తర్వాత లిడ్ తీసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపటి తర్వాత చిక్కుళ్ళు వేగిపోయినాయి. 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, వీటన్నిటిని కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోవాలి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. చక్కగా వేగిపోయింది. ఎంతో ఈజీగా చేసుకునే చిక్కుడుకాయ టొమాటో కర్రీ.